హలో గైస్, ఈ కార్తీక మాసంలో అయితే చాలామంది అయితే నాన్ వెజ్ అయితే తినరు కదా. బట్ చాలామందికి అయితే నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది. బట్ కార్తీక మాసంలో అయితే ఈ నాన్ వెజ్ని అయితే వాళ్ళు అవాయిడ్ చేస్తారు కదా. సో నేను ఈరోజు మీకు బఠానీ కుర్మా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. సేమ్ నాన్ వెజ్ ఫ్లేవర్ తోటే బట్ ఈ వెజ్ రెసిపీని ఏ విధంగా ట్రై చేయాలో అనేది వీడియోలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత హోల్ గరం మసాలా పీసెస్ వేసుకోండి. అలాగే 2 ఆనియన్స్, 2 టమాటోస్తో చేసిన పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 పొటాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత 2 బౌల్స్ ఆఫ్ బఠానీ అంటే పచ్చి బఠానీ ముందుగానే నానబెట్టుకొని బాగా సోక్ అయిపోయిన తర్వాత ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా లేకపోతే ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి నేను చూసిన విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోండి. ఇప్పుడు న్యాచురల్గా ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి మనకి కర్రీ ఈ విధంగా కుక్ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా కలుపుకొని కేవలం 1 నిమిషం మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకుంటే మన బఠానీ ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రైస్, చపాతీ, పుల్కా అలాగే పూరితో పాటు కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.